హేమావతి. ఓం నమః శివాయ. శివుడు నిరాకారుడు అంటే ఆకారం ఉండదు అని అర్థం. అందుకే మనకు ఎక్కడ చూసినా లింగ రూపంలోనే ఆ మహాదేవుడు దర్శనమిస్తుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా అమలాపురం మండలం హేమావతి అనే గ్రామంలో ఆసియా ఖండంలోని అరుదైన ఆలయం. ఈ ఆలయంలోని శివుడు సిద్ధేశ్వర స్వామిగా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. సిద్ధేశ్వర స్వామి దేవాలయాన్ని క్రీస్తు శకం 9-10 శతాబ్దాల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో శిల్పకళ చూసేవారిని కట్టిపడేస్తుంది. నల్లరాయి స్తంభాలు, పురాణ ఇతిహాసాలు, ఘట్టాలను చెక్కిన తీరు అద్భుతంగా ఉంటుంది. సిద్ధేశ్వరుడికి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి భారీగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. మంచి చరిత్ర గల దేవస్థానంలో ఈరోజు మనం ఉన్నామండి. ఇక్కడ పంచలింగ దర్శనం ఉంటుంది. హేమావతి ఎంజేరు సిద్ధేశ్వరాలయం అంటే చాలా చరిత్ర గల దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పంచలింగ దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. మొదటిది కాలభైరవేశ్వరుడు, తర్వాత దొడ్డేశ్వరాలయం, విరూపాక్షాలయం, చిత్రలింగేశ్వర ఆలయం, ఎంజేరు సిద్ధేశ్వర ఆలయం అని పిలువబడే 5 లింగాలు దర్శనమిస్తాయి. మాల, ఢమరుకం, కమ్మటం, అలాగే అక్షయపాత్ర, త్రిశూలం వీటన్నిటినీ ఒకే విగ్రహ రూపంలో దర్శనమిస్తాయి. సర్పంతో అలంకరించబడి ఉన్న శివుణ్ణి మనం దర్శించుకోవచ్చు. హేమావతి క్షేత్రంలో ఒకప్పుడు నొలంబ రాజుల రాజధాని అయిన రాజుల కాలంలో ఈ ప్రాంతానికి ఎంజేరు అంటే బంగారం లాంటి ప్రదేశం అని అర్థం వచ్చే పేరు ఉండేది. ఈ ప్రాంతంలో అప్పట్లో బంగారం వర్షంలా కురిసేదని, అందుకే దీన్ని హేమావతి అని పేరు వచ్చిందని, అందుకే ఇక్కడ శివుణ్ణి ఎంజేరు సిద్ధేశ్వరుడని పిలుస్తారని చెబుతుంటారు. ఎంజేరు రాజధానిగా చేసుకొని అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోని తుముకూరు, చిత్రదుర్గ, కోలారు, తమిళనాడులోని సేలం, ధర్మపురి జిల్లాల పరిధిలోని దాదాపు 32,000 గ్రామాలను నొలంబ రాజులు పాలించేవారని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. సంతానం లేక బాధపడుతున్న నొలంబ రాజైన రాజమహేంద్రుడికి ఆ పరమశివుడి కలలో కనిపించి హేమావతిలో తనకు విగ్రహ ప్రతిష్ఠ చేయమని చెప్పాడట. దీంతో హేమావతిలో విగ్రహ రూపంలో ఉన్న మహాదేవుణ్ణి రాజరాజ మహేంద్రుడు ప్రతిష్ఠించాడని, ఆ తరువాత ఆయనకు సంతానం కలగడమే కాకుండా రాజ్యం సుభిక్షంగా మారిందని చరిత్ర. నొలంబరాజు కుమార్తె హైమావతి పేరు క్రమంగా ఈ ప్రాంతానికి స్థిరపడిందని, కాలక్రమంలో అదే హేమావతిగా మారిందని చెబుతుంటారు. మానవ రూపంగా ఉండడానికి కారణం ఈ ప్రాంతాన్ని ఏదైతే ఉందో నొలంబరాజులు పరిపాలించేవారు. సో వాళ్ళకి చాలా కాలం నుంచి సంతానం లేక శివుడి కలలోకి వచ్చి ఇట్లా నన్ను ఈ విధంగా ప్రతిష్ఠించమని చెప్పి అప్పుడు వాళ్ళకి సంతానం అవుతుంది. ఆ తర్వాత స్వామిని మనిషి రూపంలో ఇక్కడ ప్రతిష్ఠాపనం చేయడం జరిగింది. విగ్రహ రూపంలో పూజలు అందుకునే శివుడి ఆలయాలు చాలా అరుదని అర్చకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో కనిపించే లింగాలు బ్రహ్మసూత్రంతో ముడిపడి ఉండటం మరో విశేషం. హైమావతి క్షేత్రంలో చెప్పుకోవలసిన మరో ప్రత్యేకత కళ్యాణి బావి. ఈ బావిలో నీళ్లు తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా నయమవుతాయి అనేది భక్తుల నమ్మకం. పంచారామ క్షేత్రాలు, పంచలింగ దర్శనం అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రతి రోగానికి నివారణగా కళ్యాణిలోని నీళ్లు ఉపయోగించుకుని 9-10 శతాబ్దాల తరువాత కళ్యాణిలోని నీళ్లను తాగి ఏ రోగమైనా నయం చేసుకోవచ్చని తాగి సంప్రోక్షించడం వల్ల ఎన్నో రోగాలు నివారించబడేవని పెద్దలు చెప్తుంటారు. మన చరిత్రలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి దేవాలయంలోనూ చాలా అరుదుగా చెక్కబడిన బ్రహ్మసూత్రాలతో శివలింగాలు కాబట్టి కాశీకి వెళ్ళి దర్శించుకున్నా కూడా మన ఏరియాలో గురించి హేమావతి గురించి చెప్తే అక్కడ అంత పెద్ద దేవాలయం పెట్టుకొని ఇక్కడికి వస్తారా అని అనేంత అభివృద్ధి చెందిన దేవాలయం శివాలయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ నంది విగ్రహానికి చెవులు ఉండవు.
కొన్ని విగ్రహాలను డీకోడ్ చేసుకున్న తరువాత చెవుల్లో ఏదో నిధి నిక్షేపాలు ఉంటాయని చెప్పి టిప్పూ సుల్తాన్ వాళ్ళు ఫైండౌట్ చేయడం వల్ల వాళ్ళు దండయాత్ర చేసి అదంతా తీసుకొని పోవడం వల్ల నిధి నిక్షేపాలు, డైమండ్స్, రత్నాలు ఉంటాయని చెప్పి తీసుకొని పోవడం వల్ల ఇక్కడ ఏ నంది విగ్రహానికి చెవులనేవి ఉండవు. దీనికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా శివలింగాలు, బసవన్న, నంది విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. రైతుల పొలాల్లో దున్నుతున్నప్పుడు, ఇళ్లు నిర్మించుకునేందుకు పునాదులు తవ్వుకున్నప్పుడు శివలింగాలు బయటపడటం, వాటి గ్రామస్తులు ఆలయానికి తీసుకొని ఇవ్వటం ఇప్పటికీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ.